అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ లక్ష్మి వెన్ని 2250 ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి. ఈరోజు మనం ఆవకాయ తయారీ విధానం చూద్దాం. ఆవకాయకి సూరణ చిన్న రసాలు లేదా కొత్తపల్లి కొబ్బరి 5 తీసుకుంటారు. సూరణ కానీ చిన్న రసాలు కానీ తీసుకుంటే పచ్చడి త్వరగా మెత్తబడిపోతుంది. మేమైతే 5 తీసుకున్నాం. కాయలు చాలా తాజాగా ఉన్నాయండి, ఇప్పుడే చెట్టు నుంచి కోసుకొచ్చారు. ముచ్చుకులు ఇరవగానే ఇలా సొనక ఆరిపోతున్నాయి చూడండి. ఇప్పుడు వీటిని వాటర్లో వేసేసి ముచ్చుకులు కట్ చేసి వాటర్లో వేసి కొంచెం సేపు అయితే నానించిన తర్వాత ఇలా శుభ్రంగా మచ్చలవి లేకుండా కడిగి ఒక పొడి క్లాత్తో తుడిచి కొంచెం సేపు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా మనకి సరిపడే సైజులో ముక్కలు కట్ చేసుకొని ఇలా తుడిచేసుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. నాకైతే ఇలా ఆవకాయ ముక్కలు కట్ చేయడం అంటే చాలా ఇష్టం. కాయలు కొంచెం గట్టిగా ఉన్నాయి, తెగడం కష్టంగా ఉంది. అయినా సరే మొత్తం అన్ని మనకు సరిపడే సైజులో కట్ చేసేసుకొని కాసేపు వీటిని ఎండలో ఆరబోసుకోవాలి. ముక్కలన్నీ ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా జీడి తీసేసుకొని ఇందులో ఉన్న పొర కూడా తీసేసుకోవాలి. తీసుకొని మళ్ళీ ఒకసారి ముక్కలన్నీ తీసి శుభ్రం చేసుకుని ఎండలో ఆరబోసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆవకాయకి పెద్ద పని ఏంటంటే వెల్లుల్లిపాయలు తొక్కలు తీయడం. మా పిల్లలు చక్కగా వీటిని ఒలిచేస్తున్నారు. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు ఇవి కూడా ఎండబెట్టుకోవాలి. ఇవి ఎండిపోయిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసి జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆవకాయకి కావాల్సినవన్నీ పక్కన పెట్టుకుని ఇప్పుడు ఆవకాయ కలపడం స్టార్ట్ చేద్దాం. మేమైతే కొంచెం కొలతతో ఆవకాయ పడతాం. మీకైతే ఇప్పుడు కొంచెం కొలతతో చూపిస్తాను. ఇలా కొంచెం కొలతతో అయితే కొత్త వాళ్ళు కూడా ఈజీగా పట్టేసుకోవచ్చు. ముక్క సంవత్సరం అంతా మెత్తపడకుండా పచ్చడి రంగు రుచి తగ్గకుండా ఉండాలంటే ఈ విధంగా చేసుకోండి, బాగుంటుంది. కొంచానికి 2 తవ్వల కారం, 1 తవ్వ ఆవుపిండి, 1 సోల మెంతిపిండి, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు జీలకర్ర పొడి, 1 తవ్వ ఉప్పు, 1 తవ్వ వెల్లుల్లిపాయలు, అలాగే 1 గుప్పుడు వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి ఈ మసాలా అంతా బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి ఎండలో పోసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అవి కొంచెంతో కొలుసుకొని కొంచెం ముక్కలు అయితే ఇందులో పోసుకుని ముక్కలు కూడా ఇలా బాగా ఉప్పు కారం పట్టేలా కలుపుకోవాలి. చాలామంది ఆయిల్లో ముంచేస్తారు, అలా అయితే త్వరగా ఉప్పు కారాలు అయితే ముక్కలకు పట్టవు. ఇలా కలుపుకున్న తర్వాత కొంచానికి 2 కిలోలన్నర ఆయిల్ అయితే పడుతుంది. ఇప్పుడు కొంచెం పోసుకుని మళ్ళీ 3వ రోజు కలుపుకున్నప్పుడు మళ్ళీ కొంచెం పోసుకోవచ్చు. అప్పుడు కూడా ఉప్పులు కారాలు ఏమైనా సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా చూపిస్తున్నట్టు ఇలా పచ్చడి అయితే మొత్తం ఇలా కలుపుకోవడం. నేను మీకు ఇక్కడ ఒక కొంచానికి చూపించాను. నేనైతే ఈరోజు 4 కొంచాలు పచ్చడి అయితే పట్టాను. ఇలా మనం చాలా పనులు పెద్దవాళ్ళని చూసే కదండి నేర్చుకుంటాం. ఇలా నేను కూడా మా ఇంట్లో పెద్దవాళ్ళని చూసే నేర్చుకున్నాను ఈ ఆవకాయ పచ్చడి పట్టడం. మా పిల్లలకి చాలా ఇష్టం, అందుకే నేను పట్టి నేర్చుకున్నాను. అంతేనండి, ఆవకాయ పట్టడం అయితే చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలో కానీ జాడీలో కానీ ఎత్తేసుకుని చక్కగా పొడి క్లాత్తో చుట్టూ అంటుకున్నది ఏమైనా ఉంటే తుడిసేసి డబ్బాలో పెట్టుకొని 3వ రోజు మళ్ళీ కలుపుకోవడం. బాగుంది కదా కలర్ అయితే. కారం కూడా ఇంట్లో పట్టించుకున్నదే. ఇప్పుడు ఉప్పు కారాలన్నీ సరిపోయినాయి లేదో ఒకసారి చూసుకోవడం. బాగుందండి పచ్చడి అయితే. ప్రస్తుతానికి నేను ఇలా ఈ డబ్బాలో పెడుతున్నాను, కానీ 3వ రోజు అయితే మళ్ళీ మార్చేస్తాను అన్నమాట. ఇలా పిల్లలకైతే అన్నం కలిపి పెట్టాను. నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ పొంత మీకే. పట్టండి. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. మీకు కనుక నచ్చితే కామెంట్ చేయండి. ఇదిగోండి మొత్తం 4 కొంచాల పచ్చడి అయితే పట్టాను నేను. అమ్మని చూడకుండా ఉండలేము, ఆవకాయ తినకుండా ఉండలేము.